ఈరోజు అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ రాజీవ్ చిల్డ్రన్స్ పార్కులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. సక్షం సంస్థ సహకారంతో కడపలో ఉన్నటువంటి పుష్పగిరి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ, అమాలి కాలనీ, నవోదయ కాలనీ, జీసస్ నగరు, బుడ్డప్ నగరు, అశోక్ నగర్, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక మంది, దాదాపు 500 మంది పైగా ఈ యొక్క మెగా ఉచిత కంటి పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంటి సమస్యలు పుట్టిన పిల్లవాడి నుంచి కంటి సమస్యలు ప్రారంభమవుతున్నాయి. అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు దాదాపు 50,000 నుంచి ₹1,00,000 దాకా కంటి ఆపరేషన్లకు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక 20,000, 30,000 నెలసరి ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఈ యొక్క కంటి పరీక్షలు చాలా అగ్ని పరీక్షగా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా పేద ప్రజలకు కంటి పరీక్షలు ఉచితంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఆపరేషన్ అవసరము అన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజే వారిని బస్సులో పిలుచుకెళ్ళి రాను పోను అక్కడ వసతి భోజనాలు అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. ఆపరేషన్ పూర్తి అయ్యాక డోనర్ల సహాయంతో వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపు ఈ రోజు నుంచి ప్రతి నెలలో 2వ ఆదివారం రాజీవ్ చిల్డ్రన్స్ పార్కులో ఉచితంగా కంటి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.